భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు నవశకం. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగబోతూ ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక, భారీ మౌలిక వసతులతో గడువుకు ముందే నిర్మాణం పూర్తి చేసుకుంది. ఒక నాయకుడి దూరదృష్టి ఒక ప్రాంతం దశను మార్చగలదు అనడానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిలువెత్తు సాక్ష్యం. దశాబ్దాలుగా కాగితాలకు, ఎన్నికల హామీలకే పరిమితమైన ఈ విమానాశ్రయం నేడు వాస్తవ రూపం దాల్చడం యాదృచ్ఛికం కాదు. అది విజన్ ఉన్న నాయకత్వం, స్థిరమైన సంకల్పం, అభివృద్ధిపై అచంచల నిబద్ధత ఫలితం అని చెప్పాలి. ఎన్నో అడ్డంకులు, విమర్శలు వచ్చినా అభివృద్ధి లక్ష్యాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్లిన సంకల్పమే ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోసింది. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న దూరదృష్టిని గమనిస్తే భోగాపురాన్ని ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనకు రూపకల్పన చేయడంలో సీఎం చంద్రబాబు పాత్ర ప్రధానమైనది. తక్షణ రాజకీయ ప్రయోజనాల కంటే భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వడం ఆయన పాలనలో ప్రత్యేక శైలి. ఒక విమానాశ్రయం అంటే కేవలం విమానాలు దిగే, ఎగిరే ప్రదేశం కాదు. అది పెట్టుబడులకు ప్రవేశ ద్వారం, పరిశ్రమలకు ఆహ్వాన పత్రం, పర్యాటక రంగానికి ఊపిరి, యువతకు ఉపాధి అవకాశాల వేదిక, ఒక ప్రాంత ఆర్థిక భవిష్యత్తును మలుపు తిప్పే అభివృద్ధి ఇంజన్. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కొత్త శకానికి శ్రీకారం చుట్టనుంది. ఇది దూరదృష్టి కలిగిన నాయకుడు చరిత్రలో మిగిల్చే అభివృద్ధి ముద్ర అని చెప్పాలి. ఒకప్పుడు హైదరాబాద్కు శంషాబాద్ విమానాశ్రయం ఐటీ, పారిశ్రామిక విప్లవానికి ఎలా నాంది పలికిందో ఉత్తరాంధ్రకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అదే పాత్ర పోషించబోతోంది. దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనకబడిన ఉత్తరాంధ్రను ప్రపంచ పెట్టుబడుల పట్టణంలో నిలబెట్టే మహత్తర అడుగుగా భోగాపురం నిలవబోతోంది. ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ కూడా. ఎయిర్పోర్టు జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో భవిష్యత్తులో రాబోయే హైస్పీడ్ రైల్వే, పోర్ట్ కనెక్టివిటీలతో ఇది దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ ఉత్తరాంధ్రను వేగంగా అనుసంధానించనుంది. కేవలం ప్రయాణాలకే పరిమితం కాకుండా ఎయిర్పోర్ట్ చుట్టూ ఏవియేషన్ ఏకో సిస్టమ్, మెయింటెనెన్స్ కేంద్రాలు రానున్నాయి. విశాఖపట్నం ఐటీ రంగానికి ఇప్పటికే కేంద్రంగా ఉండగా భోగాపురం రాకతో అంతర్జాతీయ కంపెనీలు, మల్టీనేషనల్ సంస్థలు ఉత్తరాంధ్ర వైపు పరుగులు తీయనున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా భోగాపురాన్ని అభివృద్ధి చేయడం ఒక వ్యూహాత్మక నిర్ణయం. ఉత్తరాంధ్రకు ప్రపంచంతో ప్రత్యక్ష అనుసంధానం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ పెరుగుతుంది. విమానాశ్రయం, దాని అనుబంధ పరిశ్రమల ద్వారా లక్షలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏరో సిటీ, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఐటీ పార్కులు, గిడ్డంగులు, కార్గో హబ్, విద్యా వైద్య సంస్థలు ఇవన్నీ ఉత్తరాంధ్రను సేవారంగానికి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మొదటి దశలో 4,592 కోట్ల రూపాయల అంచనాతో బోయింగ్ విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పున K-1 రన్వే, కార్గో టెర్మినల్, 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సరుకు రవాణా టెర్మినల్, ప్రయాణికుల టెర్మినల్ బిల్డింగ్ 2 అంతస్తుల్లో 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. మొదటి దశలో ప్రయాణికుల సామర్థ్యం ఏడాదికి 60 లక్షల మంది, రెండో దశలో 1,20,00,000కు, మూడో దశలో పూర్తిస్థాయి అభివృద్ధితో 1,80,00,000 మందికి సేవలు చేరువ చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల రవాణాతో పాటు వ్యవసాయ, సముద్ర, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు ఊపందుకోనున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపంలో ఉత్తరాంధ్రలో నిజమైన నవశకం ఆవిష్కృతం కాబోతోంది. ఇటు సముద్రం తీరం, అటు పచ్చని ప్రకృతి ఒడిలో రూపుదిద్దుకుంటున్న ఈ ఏవియేషన్ హబ్ విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల తలరాతను మార్చే అక్షయపాత్రగా మారి ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చనున్నది. విశాఖకు ఈశాన్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త వాణిజ్య పారిశ్రామిక జోన్ విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, స్వర్ణ చతుర్భుజి ద్వారా భారతదేశంలోని అతిపెద్ద ఓడరేవులో ఒకటైన విశాఖపట్నం భోగాపురం సమీపంలో ఉంది. గంగవరం ఓడరేవుకు సమీపంలో ఉండటం వల్ల దాని మల్టీ మోడల్ లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. భోగాపురం విమానాశ్రయం ద్వారా
రాష్ట్రంలో పండించే వ్యవసాయ ఉద్యాన పంటలు, కృష్ణా గోదావరి డెల్టాలో పండించే పువ్వులు, బొప్పాయి, అరటి పండ్లు, మామిడి పండ్లు, జీడిపప్పు వంటి ఉత్పత్తులను కూడా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. సముద్ర ఆహార ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు విమాన కార్గో ద్వారా వేగంగా దేశ విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడుతుంది. రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంది. ఎగుమతుల ద్వారా ఆక్వాకల్చర్ మరియు సముద్ర ఆహార ఉత్పత్తులు, రొయ్యలు, చేపలు జపాన్ మార్కెట్లకు ఎక్స్పోర్ట్ చేయవచ్చు. అరకు, బొరా గుహలు, రుషికొండ, భీమిలి, యారాడ, సింహాచలం వంటి పర్యాటక ప్రాంతాలకు దేశ విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమాన సౌకర్యం వల్ల విదేశీ పర్యాటకులు నేరుగా ఉత్తరాంధ్రకు చేరుకోగలరు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతం. భోగాపురం కేవలం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కాదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసే కీలక మౌలిక కేంద్రం. విశాఖపట్నం పోర్ట్, జాతీయ రహదారులు, రైల్వే, పారిశ్రామిక కారిడార్లతో కలిసిన ఈ విమానాశ్రయం బహుళ రవాణా కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. భోగాపురం ప్రాజెక్టు నేటి అవసరాల కోసం మాత్రమే కాదు, రాబోయే 50-100 సంవత్సరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. జనాభా పెరుగుదల, వాణిజ్య విస్తరణ, అంతర్జాతీయ అనుసంధానాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మించిన విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో మైలురాయిగా నిలుస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ఉత్తరాంధ్ర ప్రజల ఆశయాలకు రెక్కలు తొడిగే అభివృద్ధి వేదిక. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన నాటి నుంచి ఉత్తరాంధ్ర పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధి, ఎగుమతులు, ఆధునిక నగరీకరణతో కొత్త శకానికి శ్రీకారం చుడుతుంది. ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత ప్రాంతం అనే ముద్ర ఉండేది. కానీ భోగాపురం విమానాశ్రయం రూపంలో వచ్చిన ఈ నవశకం ఆ ముద్రను పూర్తిగా చెరిపేసి గ్లోబల్ మ్యాప్లో ఉత్తరాంధ్రను ఒక పారిశ్రామిక ఆర్థిక శక్తిగా నిలబెడుతోంది.